హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మరి డిఎస్సి ప్రాథమిక కీ అయితే విడుదల కావడం జరిగింది. కీతో పాటు మనకు రెస్పాన్స్ షీట్స్ కూడా ఇచ్చారనమాట. మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో మీరు కీతో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు మరి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీ జిల్లాలో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని తెలుసుకోవడం కోసము మరి కట్ ఆఫ్ కోసం అయితే మన యొక్క మాస్టర్ టీవీ మరి ఈ యొక్క వీడియోలో మరి ఆన్లైన్ సర్వేలో మీరు ప్రతి ఒక్కరూ మరి పాల్గొనండి. ఆన్లైన్ సర్వే కండక్ట్ చేయబోతున్నాం మనము. ఆ యొక్క ఆన్లైన్ సర్వేలో మీరందరూ పాల్గొని మీకు టెట్ లో ఉన్నటువంటి మార్కులన్నీ, అలాగే డిఎస్సిలో ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చినట్లయితే 2-3 రోజుల సమయం తీసుకొని మీ జిల్లాలో మీ సబ్జెక్టులో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందో నేను తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. చూసినట్లయితే మనకు డిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాము మనము. సో ఇక్కడ మనకు ప్రాథమిక కీ ఇచ్చారు, అలాగే రెస్పాన్స్ షీట్స్ ఇచ్చారు, అలాగే ఆబ్జెక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా మరి ఈ యొక్క వెబ్సైట్ ని ఓపెన్ చేసి మీ యొక్క కీ అనేది మీ సబ్జెక్ట్ వైజ్ గా మీ కీ అనేది చూసుకోండి. ఇక్కడ చూడొచ్చు స్కూల్ అసిస్టెంట్స్ కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి కీ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఎస్ఏ బయాలజికల్ సైన్స్, తర్వాత ఎస్ఏ ఇంగ్లీషు, హిందీ కానీ, తర్వాత మనకు సోషల్ కానీ, ఫిజిక్స్ కానీ, తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, మ్యాథ్స్ కానీ, ఏదైనా సరే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి కీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించినటువంటి కీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఇవన్నీ కీ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే సార్ మరి ఈ యొక్క మరి రెస్పాన్స్ షీట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం రెస్పాన్స్ షీట్ మీద ట్యాబ్, దాని మీద రెస్పాన్స్ షీట్ మీద మరి క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్రొసీడ్ అన్న తర్వాత మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఎగ్జామ్ రాస్తారో ఆ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూసాము. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆబ్జెక్షన్స్ అండి. ఇవి ఆబ్జెక్షన్స్, రైజింగ్ ఆబ్జెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇక్కడ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అంటే మనము ఈ రెస్పాన్స్ ఏదైతే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, సో దాంట్లో క్వశ్చన్ నెంబర్ కి సంబంధించినటువంటి ఒక ఐడి ఉంటుందండి. ఆ ఐడి చూసుకొని దానికి సంబంధించి మనం ఏమన్నా అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయాలంటే గనక ఈ యొక్క పేజీలో మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కీ పైన మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి ఇవ్వవచ్చు. సో ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు మాత్రం మీరు ప్రాథమిక కీ చూసుకోండి, మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి మనము ఆన్లైన్ సర్వే అనేది కండక్ట్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ డిఎస్సి ప్రిలిమినరీకి మార్క్స్ ఆన్లైన్ సర్వే అని చెప్పేసి తీసుకుంటున్నాము. తెలంగాణ డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ మీకు వచ్చినటువంటి మార్కులు ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీ డిస్టిక్ లో మరి మీ స్థానం ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవచ్చు. దీని ద్వారా కట్ ఆఫ్ ఎంత ఉంటుందో మరి స్పష్టంగా తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, ఇక్కడ జీవితాలతో మరి ముడిపడి ఉన్నటువంటి విషయం ఇది. మీరు జోక్గా తీసుకొని కొంతమంది ఇది ఏదో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు మార్క్స్ ఇవ్వకపోయినా పర్లేదు, మీరు తప్పుడు మార్కులు మాత్రం ఇవ్వకండి, ఎంటర్ చేయకండి. దయచేసి అక్యురసీ గల మార్కులు అయితే ఇవ్వండి ఖచ్చితంగా. అయితే ఎలా ఇవ్వాలి సార్, ఈ ఫామ్ ని ఎలా ఫిల్అప్ చేయాలంటే చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ టైపింగ్ చేసి చూపిస్తున్నాను. మీ యొక్క నేమ్ ఇవ్వండి, జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క మొబైల్ నెంబర్ మీ ఇష్టం అండి. నేను PDF కింద కన్వర్ట్ చేసేటప్పుడు డేటా బయటికి ఇచ్చేటప్పుడు మాత్రం మీ మొబైల్ నెంబర్ అక్కడి నుంచి డిలీట్ చేస్తాను. మొబైల్ నెంబర్ ఎందుకంటే గనక ఎవరైనా డిస్టిక్ లో గనక మీ యొక్క డిస్టిక్ లో టాపర్స్ లో ఎవరైనా ఉన్న వాళ్ళు, మంచి మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి
నేను పర్సనల్ గా ఫోన్ చేసి విజిట్ చేయడం జరుగుతుంది 413. సో ఇలా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే చూసుకున్నట్లయితే మీ యొక్క జిల్లా ఏది, మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోండి. నేను నల్గొండ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత మీ యొక్క కేటగిరీ ఏంటి, సో మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం అస్సలు మిస్టేక్ చేయకూడదు మిత్రులారా, దయచేసి గమనించండి. నేను క్యాల్కులేటర్ కూడా పక్కన తీసుకొచ్చి మరీ చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెట్లో 12.50 ఉన్నాయనుకోండి, అవి ఫస్ట్ ఎంటర్ చేయండి, ప్లస్ పెట్టండి. దాని తర్వాత ఇప్పుడు మీకు 55 మార్క్స్ డిఎస్సిలో వస్తున్నాయి అనుకోండి. సో రెండు కూడా క్యాల్కులేటర్ లో మరి ఒకసారి సరి చూసుకొని మరీ ఇవ్వండి. ఎందుకంటే పాయింట్లలో కూడా మరి మనకు జాబ్ పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ మీ మార్కులు ఇవ్వండి. సో మనకి ఈ రెండు కలిపినట్లయితే 67.50 అనేది వస్తుంది అనమాట. సో ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి మీరు పెట్టండి 67.50. పాయింట్లలో కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అక్యురసీ డేటా మాత్రమే ఇవ్వండి. సో ఎవరైనా టైం పాస్ కోసం ఇక్కడ మార్కులు ఇవ్వదలుచుకుంటే మాత్రం వాళ్ళే నేను డిలీట్ చేస్తాను. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లో మీరు కొంతమంది అయితే మహానుభావులు 300కి 300 మార్కులు వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనకండి. నాకు ఇవ్వకపోయినా పర్లేదు. అక్యురసీ డేటా కోసం చాలా మంది బయట మరి ఈ యొక్క ఆన్లైన్ సర్వే డేటా కోసం ఎదురు చూస్తుంటారు. మీకు ఆ ఎడ్యుకేషన్ వాల్యూ, మీ లైఫ్ వాల్యూ, జాబ్ వాల్యూ తెలియకపోతే ఇవ్వకండి ప్లీజ్. సో ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళే ఇవ్వండి. సో తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మాత్రమే. సో ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత మీ సబ్జెక్ట్ ఏంటి, సో మన సబ్జెక్ట్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీ సబ్జెక్ట్ ఏంటి, రైట్ సోషల్ అనుకోండి, సోషల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఒకసారి మీ యొక్క నేము, మీ యొక్క జెండర్, మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క డిస్టిక్, మీ యొక్క కేటగిరీ, టెట్ ప్లస్ డిఎస్సి స్కోర్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ గా అక్యురసీగా ఇవ్వండి. అలాగే చూసినట్లయితే మీ యొక్క సబ్జెక్టు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయండి. సో అంతటితో మీ యొక్క రికార్డ్ అయితే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ అనేది రికార్డెడ్ అయిపోతుంది. సో దీని తర్వాత మీరు ఒక 2-3 రోజులు నాకు టైం కేటాయించండి. మీరు ఇది మొబైల్లో కూడా మరి ఈ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క మార్కులు అనేది తెలియజేయవచ్చు. సో గూగుల్ ఫామ్స్ అనేది సో నేను కింద దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మరి అక్యురసీ మార్కులు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మరి మంచి మార్కులు సాధించాలని చెప్పేసి, అలాగే మీకు ఉద్యోగం రావాలని చెప్పేసి మాస్టర్ టీవీ తరపు నుంచి మరి మనసా వాచా మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.